వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. నేను మీ రవికుమార్. ఈరోజు వీడియోలో మనం పాన్ అనేది 4th ర్యాంక్లో ఉండేటప్పుడు కీ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీ స్క్వేర్స్ కానీ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి ఈజీ విన్ వస్తుంది. ఏ మూవ్ చేయాలనేది కూడా తెలుస్తుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు తెలుగులో చెస్ నేర్చుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి, ఆల్రెడీ మనం పాన్ అనేది 5th ర్యాంక్లో ఉండేటప్పుడు దాని కీ స్క్వేర్స్ అనేది పాన్ ముందున్న 3 స్క్వేర్స్ కీ స్క్వేర్స్ అవుతాయని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఎప్పుడు పాన్ అనేది 5th ర్యాంక్లో ఉండేటప్పుడు. కానీ పాన్ ఇప్పుడు ఎక్కడుంది? 4th ర్యాంక్లో ఉంది. అంటే పాన్ అనేది 5th ర్యాంక్లో లేదు. పాన్ అనేది 4th ర్యాంక్లో ఉండేటప్పుడు కీ స్క్వేర్స్ ఎక్కడ ఉంటుందని అంటే పాన్కి ముందున్నటువంటి సెకండ్ ర్యాంక్లో ఈ 3 స్క్వేర్స్ని కూడా మనం కీ స్క్వేర్స్ అంటారు. చూడండి, పాన్ ముందున్నటువంటి ఫస్ట్ ర్యాంక్ కాకుండా పాన్ ముందున్నటువంటి సెకండ్ ర్యాంక్లో 3 స్క్వేర్స్ని మనం కీ స్క్వేర్స్ అంటారు. పాన్ ముందున్నటువంటి సెకండ్ ర్యాంక్లో ఉన్నటువంటి కీ స్క్వేర్స్ ఏంటది? C6, D6, E6. ఈ 3 స్క్వేర్స్ని మనం కీ స్క్వేర్స్ అంటారు. ఎప్పుడు? పాను 4th ర్యాంక్లో ఉండేటప్పుడు. ఈ 3 స్క్వేర్స్ని కానీ మనం కంట్రోల్ చేసినట్లయితే మనకి విన్నింగ్ పొజిషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కీ స్క్వేర్స్ని కంట్రోల్ చేయాలంటే కింగ్ ఏ స్క్వేర్లోకి మూవ్ చేయాలి. చూద్దాం. కింగ్ F5 మూవ్ చేశారనుకోండి, F6 E6ని కంట్రోల్ చేసింది, కానీ ఈ 2 స్క్వేర్స్ని కంట్రోల్ చేయటం లేదు. ఓకే, సో అలా కాకుండా కింగ్ మీరు E5 మూవ్ చేశారనుకోండి, E6 D6 స్క్వేర్ని కంట్రోల్ చేస్తుంది, C6 అనే కీ స్క్వేర్ని కంట్రోల్ చేయటం లేదు. అలాగే కింగ్ D5 మూవ్ చేశారనుకోండి, సో అప్పుడు E6 స్క్వేర్, D6 స్క్వేర్, C6 స్క్వేర్, ఈ 3 స్క్వేర్స్ని కూడా మన కింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో గుడ్ మూవ్ ఏంటి? కింగ్ D5. కింగ్ E5 మూవ్ చేసినా, కింగ్ F5 మూవ్ చేసినా సరే గేమ్ అనేది స్టేల్మేట్ అయిపోతుంది. సో కింగ్ F5 మూవ్ చేస్తున్నప్పుడు, కింగ్ E5 మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. లాస్ట్లో కీ స్క్వేర్స్ కంట్రోల్ చేసినప్పుడు ఎలా విన్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కింగ్ టు F5 మూవ్ చేశారనుకోండి, సో కింగ్ అపోజిషన్ పెడతారు. కింగ్ E5, కింగ్ E7, కింగ్ D5, కింగ్ D7, కింగ్ C5, కింగ్ C7. కింగ్కి ఛాన్స్ లేదు మూవ్ చేయడానికి. దెన్ పాన్ పుష్, కింగ్ టు D7, పాన్ D6, కింగ్ D8, కింగ్ C6, కింగ్ C8, పాన్ పుష్, కింగ్ D8, కింగ్ D6 స్టేల్మేట్. ఎందుకంటే పాన్ ముందున్న స్క్వేర్స్ని కింగ్ కంట్రోల్ చేస్తున్నప్పుడే విన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు కింగ్ F5 అనేది రాంగ్. కింగ్ E5 మూవ్ చేస్తే ఏమవుతుందో అది కూడా చూద్దాం. కింగ్ E5 మూవ్ చేసినట్లయితే కింగ్ E7 మూవ్ చేస్తారు, అపోజిషన్ వచ్చింది. మళ్ళీ సేమ్ కింగ్ D5, కింగ్ D7, కింగ్ C5, కింగ్ C7, పాన్ పుష్ చేసినట్లయితే పాన్ కంట్రోల్ చేస్తున్నాడు, పాన్ పుష్, కింగ్ D8, కింగ్ C6, కింగ్ C8, పాన్ పుష్, కింగ్ D8, కింగ్ D6, ఓన్లీ మూవ్ స్టేల్మేట్. సో అందుకనే కీ స్క్వేర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 స్క్వేర్స్ని కూడా కంట్రోల్ చేయాలి అంటే ఓకే, మీ కింగ్ని D5 స్క్వేర్కి మూవ్ చేయాలి. కింగ్ అనేది D5 స్క్వేర్కి మూవ్ చేసినట్లయితే ఈ కీ స్క్వేర్స్ని 3 స్క్వేర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి క్లియర్ విన్. ఈ పొజిషన్లో బ్లాక్ కింగ్కి E7 స్క్వేర్ ఉంది, అలాగే E8 స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్లో మూవ్ చేసినా సరే వైట్ అనేది క్లియర్ విన్, ఎందుకంటే ఈ కీ స్క్వేర్స్ని ఆక్యుపై చేశాడు. కింగ్ అనేది E8కి మూవ్ చేసినట్లయితే కింగ్ D6, కింగ్ D8, దెన్ పాన్ పుష్, వెయిటింగ్ మూవ్, కింగ్ టు కింగ్ అపోజిషన్ వస్తుంది. ఓకే, ఈ 3 స్క్వేర్స్ని కంట్రోల్ చేశారు. చూసారా, పాన్ అనేది 5th ర్యాంక్లో ఉండేటప్పుడు కీ స్క్వేర్స్ అనేది C6, D6,
E6 ఈ స్క్వేర్స్ని కంట్రోల్ చేశారు కాబట్టి క్లియర్ విన్ అయితే వస్తుంది. కింగ్ C8, కింగ్ E7, ఎనీమో పాన్ పుష్ క్వీన్, ఎనీమో క్వీన్, ఎనీమో క్వీన్. ఓకే, సో అలా కాకుండా కింగ్ E7 మూవ్ చేస్తే ఏమవుతుంది? కింగ్ E8 మూవ్ చేశారు కదా, కింగ్ E7 మూవ్ చేస్తే దెన్ కింగ్ C6 మూవ్ చేయండి. ఎందుకంటే పాన్ మూవ్ అయ్యే స్క్వేర్స్ని మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కింగ్ కిందకు వచ్చారనుకోండి, పాన్ పుష్ చేయండి. సో అలాగా కింగ్ కిందకి రాకుండా ఫైల్ కంట్రోల్ చేయడానికి ట్రై చేసినట్లయితే మళ్ళీ అపోజిషన్ రూల్ పెట్టండి. కింగ్ టు C8, కింగ్ E7, ఎనీమో పాన్ పుష్ క్వీన్, ఎనీమో పాన్ పుష్ క్వీన్, ఎనీమో పాన్ పుష్ క్వీన్. రైట్? సో చాలా చాలా ఈజీ అండి. ఈ కీ స్క్వేర్స్ అనేది తెలుసుకున్నట్లయితే మనం ఎలాంటి పొజిషన్లో అయినా సరే కింగ్ అండ్ పాన్ ఎండ్ గేమ్లో క్లియర్ విన్ అనేది మనం చేయగలం. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. పాన్ అనేది 4th ర్యాంక్లో ఉండేటప్పుడు పాన్ ముందున్నటువంటి 2nd ర్యాంక్లో 3 స్క్వేర్స్ని మనం కీ స్క్వేర్స్ అంటారు. ఈ కీ స్క్వేర్స్ని కానీ మనం కంట్రోల్ చేసినట్లయితే కింగ్ అండ్ పాన్ ఎండ్ గేమ్లో విన్నింగ్ పొజిషన్ అనేది వస్తుంది. రైట్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.